మనం భోజనం చేసే సమయంలో ఒక శ్లోకాన్ని ఎత్తే చెప్తాం. దాని అర్థం ఏంటో తెలుసా? భగవద్గీత 4వ అధ్యాయం 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, యజ్ఞ కార్యక్రమాల్లో మనం ఉపయోగించే సాధకాలన్నీ కూడా బ్రహ్మం, అలాగే దాంట్లో పోసే ద్రవ్యం కూడా బ్రహ్మం. యజ్ఞి బ్రహ్మం, అలాగే యజ్ఞం కూడా బ్రహ్మమే. ఆ యొక్క యజ్ఞ ఫలం కూడా బ్రహ్మము. ఆ యజ్ఞమును ఆచరించేది కూడా పరబ్రహ్మను చేయడానికి అనేసి ఈ యొక్క శ్లోకం మనకి చెప్తుంది. అలాగే భోజనం చేసే సమయంలో కూడా ఈ యొక్క శ్లోకాన్ని అయితే మనం చెప్తాం. దాని అర్థం ఏంటంటే, పండినది బ్రహ్మము, పండించిన వాడు బ్రహ్మము, తినేది బ్రహ్మము, తినేవాడు బ్రహ్మమును. తినేది కూడా ఆ యొక్క పరబ్రహ్మను చేయడానికి అనే భావనతో భోజనం చేసే సమయంలో కూడా ఈ యొక్క శ్లోకాన్ని అయితే మన పెద్దలు మనకి చెప్తారు. అలాగే మనం తినే ముందు ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.